నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకులకు వెళ్లి క్యాన్లు, డ్రమ్ములు, ట్యాంకర్లలో భారీగా ఇంధనం కొనుగోలు చేయడం కుదరదు. రిటైల్ బంకుల్లో జరిగే బల్క్ కొనుగోళ్లపై కేంద్రం 90 రోజుల పాటు నిషేధం విధించింది. సాధారణ వాహనదారులకు ఇంధన కొరత రాకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరిపై ప్రభావం పడనుంది? డీటెయిల్స్ చూద్దాం. దేశంలో పెట్రోల్ డీజిల్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా భారీ మొత్తాల్లో ఇంధనం కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. గత కొంతకాలంగా అనేక పరిశ్రమలు, కాంట్రాక్టర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు నేరుగా బల్క్ డిపోల నుంచి కొనుగోలు చేయకుండా రిటైల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. బల్క్ డీజిల్ ధరలో రిటైల్ ధరల కంటే ఎక్కువగా ఉండడంతో తక్కువ ధర కోసం బంకులను ఆశ్రయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి వల్ల సాధారణ వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం భావిస్తోంది. ఒకే ప్రాంతంలో కొందరు పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయడం వల్ల స్థానికంగా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ సీజన్, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరఫరా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం వాహనాల ట్యాంకుల్లో మాత్రమే ఇంధనం నిలపాలని సూచించారు. సాధారణంగా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని మార్గదర్శకాలు జారీ చేశారు. క్యాన్లు, డ్రమ్లు, నిల్వ ట్యాంకుల్లో భారీ మొత్తంలో ఇంధనం నింపడంపై ప్రత్యేక నిఘా ఉండనుంది. ఇంధనం కొనుగోలు చేసి తిరిగి విక్రయించడం, నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్మడం వంటి చర్యలపై కూడా కేంద్రం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నాయి. అయితే నిర్ణయం వల్ల సాధారణ వాహనదారులకు పెద్దగా ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. రోజువారీ అవసరాల కోసం వాహనాల్లో ఇంధనం నింపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. కానీ భారీగా డీజిల్ వినియోగించే పరిశ్రమలు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు మాత్రం తమ అవసరాలకు ప్రత్యేక బల్క్ సరఫరా మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. మొత్తానికి దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థను మరింత నియంత్రణలోకి తీసుకురావడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. రిటైల్ బంకులు సామాన్య ప్రజల కోసం మాత్రమే పనిచేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.